హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కిచెన్. ఈరోజు మనం రెడ్ చిల్లీ గార్లిక్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: రెడ్ చిల్లీ, పల్లీలు 2 స్పూన్స్, కందిపప్పు 2 స్పూన్స్, శనగపప్పు 2 స్పూన్స్, తగినన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ కందిపప్పు వేస్తున్నాను, తర్వాత శనగపప్పు, పల్లీలు అన్నీ 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న రెడ్ చిల్లీ కూడా ఇందులో వేసి రోస్ట్ చేసుకుందాం. మీకు రెడ్ చిల్లీ స్పైసీ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి, రెడ్డిష్ కలర్కి వచ్చేసాయి చూడండి. సో ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. రోస్ట్ అయిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే ఆయిల్లో ఇప్పుడు సెపరేట్గా వెల్లుల్లిని ఫ్రై చేసుకుందాం. చూడండి, వెల్లుల్లి కూడా ఆల్మోస్ట్ రెడ్డిష్ కలర్ వచ్చేసింది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. అన్నీ కూల్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గార్లిక్ని కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, మెత్తగా పౌడర్ లాగా కాకుండా ఇలా కొంచెం బరకగానే కలుపుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత బౌల్లోకి ఇలాగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి, అంతా కోర్స్లీగా గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే తినేటప్పుడు పంటి కింద తగలదు. సో కొంచెం ఇలాగ బరకగానే చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక రోస్ట్ చేసిన ఆయిల్లోనే తాలింపు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గ్రీన్ చిల్లీ, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు అంతే. అందులోనే ఆల్రెడీ మనము మిక్సీ చేసుకొని ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ పౌడర్ వేస్తున్నాము. ఇది ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకొని, నేను తాలింపులో ఆనియన్స్ యాడ్ చేయట్లేదు. ఆనియన్స్ యాడ్ చేస్తే మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉండదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇందాక మనం మిక్సీ చేసే టైంలో సాల్ట్ యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఒక స్పూన్ వేస్తున్నాను, మళ్ళీ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అన్నీ రోస్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు మనం ఆయిల్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఇంకా నేను అన్నీ మిక్స్ అయ్యాయి కాబట్టి ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లో ఉన్న వాటితోటి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఆల్రెడీ నేను రైస్ కుక్ చేసుకొని ఉంచుకున్నాను. నేను బాస్మతి రైస్ని యూజ్ చేశానండి. మన ఇంట్లో ఏ రైస్ ఉన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం తాలింపు వేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు వైట్ రైస్లో వేసి మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం కాలిన తర్వాత, లేదంటే మీడియం వేడిగా కొంచెము చల్లారిన తర్వాత, మరీ ఎక్కువ వేడి ఉన్నప్పుడు కలుపుకోలేం కదా, చేత్తో కలిపితేనే మొత్తం నీట్గా కలుస్తుంది. అన్నం మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఎందుకంటే మనం తినేటప్పుడు పచ్చిగా నోటికి బాగుంటుంది కాబట్టి. నేను తాలింపులో వేయలేదండి. కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఇలాగ మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ మిగిలిన స్టఫ్ని మనం ఒక గాజు జార్లో కానీ ఏదైనా ఒక బాటిల్లో కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి కర్రీ ఏమీ లేని టైంలో అన్నం ఒకటి వండుకొని ఈ స్టఫ్ని అందులో కలుపుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, వేడివేడిగా మన చిల్లీ గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది.
మన ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా చేసుకునే రైస్ ఐటమ్ అండి ఇది. దీంతో పాటు నేను రైతా కాంబినేషన్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు, కానీ చాలా బాగుంటుంది, అందుకని నేను ఇలాగ తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.